హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నాకైతే సెకండ్ ఆర్డర్ వచ్చిందండి. శారీ అయితే ఒక అక్క తీసుకొచ్చి ఇచ్చింది. ఈ శారీ అంట వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అండి. వాళ్ళ పాప పుట్టింటికల ఫంక్షన్ అంట. దానికోసం వాళ్ళ వదిన గారికి శారీ తీసుకుందంట. తీసుకొచ్చి ఇచ్చి దీన్ని ప్రీప్లేటింగ్ చేయాలి. అలాగే అంటే ఇందులో బ్లౌజ్ పీస్ తీయలేదు, ఇంకా దీనికి పాలు వేపియలేదు, అంచులు కుట్టియలేదు అని చెప్పింది. ఇది నేను చూపిస్తున్నాను కదా, అది కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది. అక్కడ కొంచెం సపరేట్ పీస్లా ఉంది కదా, సో శారీలోనే అట్లా వచ్చింది. వాళ్ళు ఏమీ వేయించుకోలేదు. కొంచెం ఎక్కువ ఫ్లఫీ ఫీడ్స్ కావాలంటే 1 మీటర్ క్లాత్తో అటాచ్ చేసుకోమని చెప్తున్నారు కదా, అలాగే ఏమి అటాచ్ చేసుకోలేదు మాట. వీళ్ళం మామూలు ఐరన్ ప్లీట్సే చేయమంది. ఏ ప్లీట్స్ అన్నవి కూడా నాకు తెలియదు. నీకు ఎట్లా అనిపిస్తే అలా చేసేయక్క, దీనికోసం నాకు అసలు ఏం తెలియదు, ఇదే ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను అని అయితే చెప్పింది. ఇంకా నేనైతే ఐరన్ ప్లేట్సే చేసేసాను. ఎందుకంటే వాళ్ళ ఊరు వెళ్తారు, సో మళ్ళీ క్యారీ చేయడానికి అయితే ఫ్లఫీ ప్లేట్స్ అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా, అందుకని ఐరన్ ప్లేట్స్ అనేవి చేసేసినాను. అంటే వాళ్ళు ఇంకా 1 వీక్ ముందే వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు మనం ఫ్లఫీ చేసి ఇస్తే వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవడము కొంచెం కష్టమవుతుంది కదా, సో అందుకే ఐరన్ ప్లేట్స్ పెట్టించేసినాను. ఇంకైతే అందులో ఉన్న బ్లౌజ్ పీస్ అన్నది కట్ చేస్తున్నాను. బ్లౌజ్ పీస్ కటింగ్కి ఆల్రెడీ వాళ్ళు మార్కింగ్ టైప్ ఇచ్చినారు, సో దాని ప్రకారమే నేను అన్నది కట్ చేసేస్తున్నాను. ఇంకా ఆ బ్లౌజ్ పీస్ కట్ చేసి ఆమెకే ఇచ్చేసినాను. ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇంకా అక్కడి నుంచి మన ప్రాసెస్ అన్నది మనం చేసుకోవాలి. ఇలా అంచులు కుట్టియకపోవడం వల్ల ఏమవుతుందంటే, మనం శారీకి కుచ్చులు అవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, చెస్ట్ ప్లీట్ పెట్టినప్పుడు ఈ పోగులు అన్నవి వచ్చేస్తున్నాయి అన్నమాట. మనం బయట పెట్టుకుంటాం కదా, అప్పుడు కింద పోగులన్నీ వచ్చేస్తున్నాయి. అలాగే వాటిని కట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నప్పటికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. మనకి పాలై కుట్టేసి అంచులు కుట్టించిన శారీస్ అయితే కొంచెం త్వరగా అన్నది అయిపోతుంది. సో ఇంకా వాళ్ళ వదిన గారు అయితే రాలేదు. మరి మెజర్మెంట్ ఎట్లా అని అంటే, సర్లే నేనైతే మీ వదిన చూసినాను కదా, సో కొంచెం మీడియంలోనే ఉంటారు కాబట్టి నేను నా ప్రకారం చేసేస్తాను, కొంచెం ఎక్కువ పెడతాను మెజర్మెంట్స్ అని చెప్పినాను. సరే అక్క, నీకు ఎట్లా అనిపిస్తే ఎట్లా చేసేయి అని చెప్పింది. ఇంకా నా మెజర్మెంట్లో కొంచెం పెంచి వాళ్ళ వదిన గారికి అయితే చేసేసాను. ఎందుకంటే ఒకసారి వాళ్ళ పాప బర్త్డేకి వచ్చినారు ఇక్కడికి, అప్పుడు చూసినాను. ఇంకా చూసి దాని ప్రకారం అయితే నేను అన్నది ఆమె ఎట్లా కట్టుకుంటుంది ఏంటి, ఆ చెస్ట్ ప్లీట్స్ అనేవి ఎంత వెడల్పు పెట్టుకుంటుంది అన్నీ చూపిస్తాను. సో దాని ప్రకారం అయితే పెట్టేసినాను. ఎక్కువగా మనం పై చెస్ట్ ప్లీట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుని లోపలివన్నీ చిన్న చిన్నగా పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. సో నేను అట్లానే అరేంజ్ చేసి అయితే నేను ఆమెకి అన్నది పెట్టేసి ఇచ్చేసాను. ఇలా వర్క్ కంప్లీట్ అయినాక ఈ విధంగా వచ్చిందన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది అక్క అని చెప్పింది. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాదాపూర్, అలాగే బోరబండ, హైటెక్ సిటీ, గాయత్రి నగర్, తులసి నగర్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్గా వచ్చి ఇవ్వవచ్చు, లేదా ర్యాప్లో కూడా పంపించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.